ఓం శాంతి. మురళి డేట్ 6/4/25. అవ్యక్త బాప్దాదా రివైజ్ 15/12/2004. మురళి సారాంశం. బాప్దాదా యొక్క విశేష ఆశ పిల్లలు ప్రతి ఒక్కరూ ఆశీర్వాదాలను ఇవ్వాలి మరియు ఆశీర్వాదాలను తీసుకోవాలి. ఈరోజు బాప్దాదా నలువైపులా ఉన్న నిశ్చింతా చక్రవర్తుల సభను చూస్తున్నారు. ఈ రాజ్యసభ మొత్తము కల్పంలో ఈ సమయంలోనే ఉంటుంది. ఆత్మిక శుద్ధ గర్వము నశాలో ఉంటారు కనుక నిశ్చింత చక్రవర్తులు. నిశ్చింతులుగా అయిపోయారు కదా. నిశ్చింతత కల చక్రవర్తులు, స్వరాజ్య అధికారులు అనగా ఈ కర్మేంద్రియాలపై రాజ్యం చేసే నిశ్చింత చక్రవర్తులు. పిల్లలైన మీ సభయే ఈ విధంగా ఉంటుంది. మీ చింతలన్నింటినీ బాబాకు ఇచ్చేశారు కనుక భారం దిగిపోయింది కదా. చింతలు సమాప్తమైపోయాయి కనుక నిశ్చింత చక్రవర్తులుగా అయ్యి అమూల్య జీవితాన్ని అనుభవం చేస్తున్నారు. అందరి తలపై పవిత్రత అనే ప్రకాశ కిరీటము స్వతహాగానే మెరుస్తుంది. నిశ్చింతుల శిరస్సుపై ప్రకాశ కిరీటము ఉంటుంది. పవిత్రత ప్రకాశముతో కూడుకున్న కిరీటధారులుగా తయారు చేస్తుంది. కనుకనే మీ స్మృతి చిహ్నాలైన జడ చిత్రాలలో 2 కిరీటాలను చూపించారు. నిశ్చింత చక్రవర్తుల లక్షణము సదా స్వయం కూడా సంతుష్టంగా ఉంటారు మరియు ఇతరులను కూడా సంతుష్టంగా చేస్తారు. దేవతలకనే కాదు, బ్రాహ్మణుల ఖజానాలో కూడా ఏ వస్తువుకు అప్రాప్తి ఉండదు అని గాయనము కూడా ఉంది. సంతుష్టత జీవితానికి శ్రేష్ఠ అలంకారము, శ్రేష్టమైన విలువ. బాప్దాదా ఇటువంటి నిశ్చింత చక్రవర్తులైన పిల్లలను చూసి సంతోషిస్తారు. వాహ్ నా నిశ్చింత చక్రవర్తులు, వాహ్ వాహ్ వాహ్. ఓహో వంటి వారే కదా. నిశ్చింతులుగా అయ్యే విధి చాలా సహజమైనది, కష్టమైనది కాదు. కేవలం ఒక్క అక్షరంలో కొద్దిపాటు మార్పును చేయటం. నాది అన్నదానిని నీదిలోకి పరివర్తన చేయండి. నాది నాది అని అనడం ద్వారా దాసులుగా అవుతారు. ఉదాసులు అనగా మాయకు దాసులుగా అయ్యేవారు. పిల్లలు ప్రతి ఒక్కరూ నిశ్చింత చక్రవర్తులు. ఒకవేళ ఇప్పుడు కూడా ఎక్కడైనా ఏ మూలనోనైనా ఏదైనా చింతను పెట్టుకుని ఉన్నట్లయితే దానిని ఇచ్చేయండి. అమృతవేళ నిద్ర లేచినప్పుడు, విశేషంగా వర్తమాన సమయంలో సబ్కాన్షియస్లోనైనా కూడా ఎటువంటి భారము లేదు కదా అన్నదానిని పరిశీలించుకోవాలి. సబ్కాన్షియస్లోనే కాదు, స్వప్న మాత్రంలో కూడా భారం అనుభవం అవ్వకూడదు. విశేషంగా ఈ హోంవర్క్ను ఇస్తున్నాము. అమృతవేళ చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకోవటం అయితే వస్తుంది కదా, కానీ చెక్ చేసుకోవటంతో పాటు కేవలం చెక్ చేసుకోవటం మాత్రమే కాకుండా చేంజ్ కూడా చేసుకోవాలి. నాది అన్నదానిని నీదిలోకి మార్చేయాలి. బహుకాలపు అభ్యాసం అంతిమంలో సహయోగిగా అవుతుంది. ఉల్లాస ఉత్సాహాలు మరియు ధైర్యము అనే రెక్కలు అందరికీ లభించాయి. అంతేగాక బాబా వరదానం కూడా ఉంది. వరదానం గుర్తుందా? ధైర్యం అనే ఒక్క అడుగు మీది మరియు 1000 అడుగుల సహాయము బాబాది. ఎందుకంటే బాబాకు పిల్లలపై హృదయపూర్వకమైన ప్రేమ ఉంది కనుక ప్రియమైన పిల్లలు కష్టపడుతుంటే బాబా చూడలేరు. ఇప్పుడు బాబా తమ ప్రేమతో పిల్లలను భ్రమించేందుకు బదులుగా 3 సింహాసనాలకు అధికారులుగా తయారు చేశారు. 3 సింహాసనాలు ఏంటో తెలుసా? తెలియడమేంటి? సింహాసన నివాసులుగా అయిపోయారు. భృకుటి సింహాసన నివాసులు కూడా బాప్దాదా యొక్క హృదయ సింహాసన అధికారులుగా కూడా మరియు భవిష్యత్తులో విశ్వరాజ్య సింహాసనాధికారులు కూడా. ఇటువంటి పరమాత్మ హృదయ సింహాసనాన్ని మొత్తం కల్పంలో మరెప్పుడూ అనుభవం చేసుకోలేరు. దేహబాణంలోకి రావటము అనగా మట్టిలోకి రావటం. ఈ దేహము మట్టితో సమానమైనది. సింహాసనాధికారులుగా అయ్యారు అంటే చక్రవర్తులుగా అయినట్లు. 4 సబ్జెక్టుల్లో ఎవరెవరు ఎంతవరకు చేరుకున్నారు అని బాప్దాదా పిల్లలందరి పురుషార్థపు చార్టును పరిశీలిస్తారు. ఖజానాలనైతే బాప్దాదా అందరికీ ఒకే విధంగా ఒకే పరిమాణంలో ఇచ్చారు.
కొందరికి తక్కువ, కొందరికి ఎక్కువ ఇవ్వలేదు. అన్నింటికన్నా పెద్ద ఖజానా శ్రేష్ఠ సంకల్పాల ఖజానా. సంకల్పం కూడా ఖజానా. ఇది వర్తమాన సమయంలో కూడా చాలా పెద్ద ఖజానా. ఎందుకంటే వర్తమాన సమయంలో ఏది ప్రాప్తి చేసుకోవాలనుకున్నా, ఏ వరదానాన్ని తీసుకోవాలనుకున్నా స్వయమును ఎంతగా శ్రేష్టంగా తయారు చేసుకోవాలనుకుంటారో అంతగా ఇప్పుడు తయారు చేసుకోగలరు. సమయంలో ఒక్క క్షణకాలమైన వ్యర్థంగా పోగొట్టుకుంటే, సఫలం చేసుకోకపోతే చాలా పోగొట్టుకున్నట్లు. అలాగే జ్ఞాన ఖజానా, గుణాల ఖజానా, శక్తుల ఖజానా మరియు ప్రతి ఆత్మ ద్వారా మరియు పరమాత్మ ద్వారా లభించే ఆశీర్వాదాల ఖజానా. పురుషార్థంలో అన్నింటికన్నా సహజమైనది ఆశీర్వాదాలను ఇవ్వండి మరియు ఆశీర్వాదాలను తీసుకోండి. సుఖాన్ని ఇవ్వండి మరియు సుఖాన్ని తీసుకోండి. దుఃఖాన్ని ఇవ్వకండి, దుఃఖాన్ని తీసుకోకండి. అచ్చా, అందరికీ అభినందనలు. ఇవ్వటం కూడా మరియు తీసుకోవటం కూడా వస్తే మరి ఇంకేం కావాలి? ఆశీర్వాదాలను తీసుకుంటూ పోండి, ఆశీర్వాదాలను ఇస్తూ పోండి. సంపన్నంగా అయిపోతారు. ఎవరైనా శాపాన్ని ఇస్తే మీరు మనసులో దానిని ఎప్పుడూ ధారణ చేయకండి. ఇవి శాపనార్థాలు అని అర్థమవుతుంది, కానీ వాటిని లోపల ధారణ చేయకండి, లేదంటే డిఫెక్ట్గా అయిపోతారు. కనుక ఇప్పుడు ఈ సంవత్సరంలో, ఇప్పుడు పాత సంవత్సరంలో కొద్ది రోజులే మిగిలి ఉన్నాయి. మీ మనసులో దృఢ సంకల్పం చేయండి. ఇప్పుడు కూడా ఎవరి శాపనార్థాలైనా మనసులో ఉన్నట్లయితే వాటిని తొలగించి వేయండి మరియు రేపటి నుండి ఆశీర్వాదాన్ని ఇస్తారు మరియు ఆశీర్వాదాన్ని తీసుకుంటారు. ఏం జరిగినా కానీ ధైర్యాన్ని పెట్టుకోండి, దృఢ సంకల్పాన్ని చేయండి. ఒకవేళ ఎప్పుడైనా ఆ శాపనార్థాల ప్రభావం పడినా కానీ ఇంకా 10 రెట్లుగా ఆశీర్వాదాలను ఇచ్చి దానిని సమాప్తం చేసేయాలి. ఒక్క శాపం యొక్క ప్రభావానికి 10 రెట్లుగా ఆశీర్వాదాలను ఇచ్చి తేలిక చేసేసుకోవాలి. మరలా ధైర్యం వస్తుంది. పిల్లలు ప్రతి ఒక్కరూ ఆశీర్వాదాలను ఇస్తూ ఉండాలి అన్నదే బాప్దాదా ఆశ. ఈ సమయంలో ఎన్ని ఆశీర్వాదాలను ప్రోగు చేసుకుంటారో, జమ చేసుకుంటారో అంతగానే మీరు పూజ్యులుగా అయినప్పుడు ఆత్మలకు ఆశీర్వాదాలను ఇవ్వగలరు. ఇప్పుడు ఆశీర్వాదాలను కేవలం మీకు మీరు ఇచ్చుకోవటం కాదు, ద్వాపరం నుండి భక్తులకు కూడా ఆశీర్వాదాలను ఇవ్వాలి. కనుక అంతగా ఆశీర్వాదాల స్టాక్ను జమ చేసుకోవాలి. రాజా పిల్లలు కదా, బాప్దాదా పిల్లలు ప్రతి ఒక్కరిని రాజా పిల్లలుగా చూస్తారు, తక్కువగా చూడరు. బాప్దాదా 6 నెలల కొరకు హోంవర్క్ను కూడా ఇచ్చారు, గుర్తుందా? టీచర్లకు గుర్తుందా? కానీ ఈ దృఢ సంకల్పం యొక్క రిజల్ట్ను 1 మాసం కొరకు చూస్తాము. బాప్దాదాకు ఎల్లప్పుడూ క్రొత్త పిల్లలంటే చాలా ఇష్టం అనిపిస్తుంది. కానీ క్రొత్త పిల్లలు ఎలాంటి వారంటే, వృక్షంలో చిన్న చిన్న ఆకులు రావటం మొదలు పెడతాయి కదా, అవి పక్షులకు చాలా ఇష్టం అనిపిస్తాయి. అలాగే క్రొత్తగా వచ్చే పిల్లలు ఎవరైతే ఉంటారో వారి మాయకు చాలా ఇష్టం అనిపిస్తుంది. కనుక క్రొత్త పిల్లలు ఎవరైతే ఉన్నారో వారు ప్రతిరోజు తమ నవీనతను చెక్ చేసుకోవాలి. ఈరోజు మాలో ఏ నవీనతను తీసుకువచ్చామో, ఏ విశేష గుణాన్ని, ఏ శక్తిని స్వయంలో విశేషంగా ధారణ చేశాము అని చెక్ చేసుకోవాలి. కనుక చెక్ చేసుకుంటూ ఉంటే, స్వయంను పరిపక్వంగా చేసుకుంటూ ఉంటే సురక్షితంగా ఉంటారు, అమరులుగా ఉంటారు. కనుక అమరులుగా ఉండాలి, అమర పదవిని పొందాల్సిందే. అచ్చా, నలువైపులా కల నిశ్చింత చక్రవర్తులకు, సదా ఆత్మిక గర్వంలో నశాలో ఉండే శ్రేష్ఠ ఆత్మలకు, ప్రాప్తించిన ఖజానాలను సదా జమ ఖాతాలో పెంచుకునే తీవ్ర పురుషార్థి ఆత్మలకు, సదా ఒకే సమయంలో 3 రకాల సేవలను చేసే శ్రేష్ఠ సేవాధారి పిల్లలకు బాప్దాదాల ప్రియ స్మృతులు, కోటాను కోట్ల రెట్లుగా ప్రియ స్మృతులు మరియు నమస్తే. హమ్ रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड మార్నింగ్ और నమస్తే. వరదానం: సర్వశక్తులను ఆర్డర్ అనుసారంగా తమ సహయోగిగా చేసుకునే ప్రకృతి జీత భవ. అన్నింటికన్నా పెద్ద దాసి ప్రకృతి. ఏ పిల్లలైతే
ప్రకృతి జీతులుగా అయ్యే వరదానాన్ని పొందుతారో వారి ఆజ్ఞానుసారంగా సర్వశక్తులు మరియు ప్రకృతి రూపి దాసి కార్యం చేస్తాయి, అనగా సమయానికి సహయోగాన్ని అందిస్తాయి. కానీ ప్రకృతి జీతులుగా అయ్యేందుకు బదులుగా నిర్లక్ష్యపు నిద్రలో లేక అల్పకాలిక ప్రాప్తి యొక్క నశాలు లేక వ్యర్థ సంకల్పాల నాట్యంలో మగ్నమై తమ సమయాన్ని పోగొట్టుకున్నట్లయితే శక్తులు ఆజ్ఞానుసారంగా కార్యమును చేయజాలవు. కావున మొదట ముఖ్యమైన సంకల్ప శక్తి, నిర్ణయ శక్తి మరియు సంస్కారపు శక్తి 3 ఆర్డర్లో ఉన్నాయా అని పరిశీలించుకోండి. స్లోగన్: బాప్దాదా యొక్క గుణమును గానం చేస్తూ ఉన్నట్లయితే స్వయం కూడా గుణమూర్తులుగా అయిపోతారు. అచ్చా. ఓం శాంతి.